కావలిపట్టణం సమీపంలోని బుడంగుంట కాలనీలో ఎప్పుడు చూసినా త్రాగునీటి సమస్య. గుక్కెడు మంచినీరు దొరకడం గగనమన్నట్లు ఇక్కడ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. 10 ఏళ్లుగా వీరు పడ్డ తాగునీటి సమస్య ఇప్పుడు పరిష్కారమైంది. మున్సిపాలిటీ అధికారులు కుళాయిల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ఇది స్థానికంగా ఉండే మహిళలకు ఎన్నడూ లేనంత ఆనందాన్ని కల్పిస్తోంది. 10 సంవత్సరాలుగా ట్యాంకర్ల ద్వారా నీరు వస్తేనే ఇంట్లో అవసరాలకు ఉపయోగించుకునేవారు. లేదంటే ఆ పూట నీటికి కరువే. ఈ ప్రాంతంలో అమృత పథకం పైప్ లైన్ వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. బుడంగుంట కాలనీలో 9 వీధులకు ఈ పరిస్థితి ముఖ్యంగా ఏర్పడింది. వీరంతా పేద కుటుంబాల వారే. ప్రతిరోజు పనులకు వెళ్లి జీవించేవారు. 1000 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబం నీటి కోసం 5 డ్రమ్ములు లెక్కన ఇంటి ముందు కొనుగోలు చేసి పెట్టుకుని ఉండేవారు. ఎందుకంటే ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటిలోనే నీటిని పట్టుకునేవారు. ఇలా వారు 5000 డ్రమ్ములు కొనుగోలు చేసుకున్నారు. దాదాపు 6 లక్షల రూపాయలు ప్లాస్టిక్ డ్రమ్ములకే కాలనీ వాసులు ఖర్చు చేశారు. కాలనీకి వెళితే వాకిళ్ల ముందు నీటి డ్రమ్ములే కనిపిస్తాయి. నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని డ్రమ్ములకు పని లేకుండా చేశారు. 10 ఏళ్ల తర్వాత నీళ్లు రావడం చాలా ఆనందంగా ఉందని ఈ కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు కుళాయిల ద్వారా తమకు నిత్యం నీటిని అందిస్తున్నారంటున్నారు. ట్యాంకీలు వస్తేనే మేము పట్టుకునే వాళ్ళమే. ట్యాంకీలు లేకపోతే ఇట్లా బోరింగ్ కాడికి వెళ్ళే వాళ్ళమే. ఇప్పుడు నీళ్ళైతే వదులుతున్నారు, బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఉండే వాళ్ళు సూపర్వైజర్లు కూడా కనిపెట్టుకొని చేస్తున్నారు. అవన్నీ కొనుక్కున్నాము. ఇంటికి 2 డ్రమ్ములు లెక్కన పోసేవాళ్ళు. 2 ఫ్యామిలీలు ఉంటే 4 డ్రమ్ములు లెక్కన పోసేవాళ్ళు. ఇప్పుడు ఇవి నీళ్ళు వేసిన కాంచి మోసుకునేదే అనే కానీ నీళ్ళైతే మాకు ఉందండి. నెల నుంచి ఉంది. ట్యాంకీ లేని రావట్లే. ట్యాంకీ లేని వాళ్ళకి, కుళాయి లేని వాళ్ళకి ట్యాంకీ కూడా వచ్చి పోపించి ఒక ఆయన పెద్ద ఉన్నాడు సూపర్వైజర్గా, ఆయనే దగ్గరుండి పోపించి పోతున్నారు. ఇవి కుళాయిలు వేయించింది కూడా మాకే కాలువ గట్టి మీద ఉండే ఇల్లు వరకే వేయించారు. ఇంకా అందరు ఇళ్లలో ఉండే వాళ్ళకి ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి. 5 రోజులకు తడవా 6 రోజులకు తడవా వచ్చేది సార్. మాకు వారం దాకా మేము అట్టేవాళ్ళు, వచ్చి పోసిన దాకా కట్టే ఎదుర్కొచ్చేవాళ్ళం. ఇప్పుడైతే ఒక్క నెల కాంచి ఈ కుళాయిలు వేసారు. రోజు మార్చి రోజు ఇట్లా నీళ్ళు వదులుతుండ్రు. కానీ మేము ఇంకా డమ్ములకు మాకు నీళ్ళు సరిపోక డమ్ములు కొని అడిపెట్టుకొని ఇట్లనే ముంచుకొసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు అంటే కమిషనర్ వచ్చి ఇట్లా కాలువ కట్టుమందిలో కూడా నీళ్ళకి ఇబ్బందిగా ఉందని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ నెల టాంచి ఇట్లా కుళాయిలు వేసిన కాంచి కొంచెం పట్టిపోసుకుంటా ఉన్నాం. మేము బాగా ఇబ్బంది పడేవాళ్ళం నీళ్ళకి. వారానికి పోతాడు, 5 రోజులకు పోతాడు, అట్లా వచ్చి డమ్ములకు పోసిపోయేవాళ్ళు. కానీ అవి సరిపోయేవి కూడా కాదు. మాకు 2-3 కాపురాలు మేము ఇళ్లలో ఉంటుంటివి. ఇంకంతకని ఒక్కొక్క కాపురాల వాళ్ళకి కూడా 2 డమ్ములు పోయింది, 2 డమ్ములు పోయింది అని అట్టే పంపించేవాళ్ళు. పోసినా అవి మాకు సరిపోయేది కాదు. ఇప్పుడు ఇంకా ఆయన కమిషనర్ ఏమో చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఒక నెల టాంచి ఇట్లా ఇప్పుడు ఒకరు సరిపోతున్నాయి మాకు నీళ్ళు. అయితే అప్పుడు దాకా బాగానే వదులుతున్నారు నీళ్ళు. మాకు సరిపోయేంత నీళ్ళు కొట్టుకోవడం, కానీ పట్టి పోసుకోవడం కొంచెం కష్టం. వస్తున్నాయి నీళ్ళు. 15 సంవత్సరాల మంచిగా మనకి ట్యాంకీలు పెట్టి పోస్తున్నారు కాలపట్టాలకి. ఇప్పుడు ఈ మధ్య చేసినట్టు అటైతే అప్పుడైతే నీళ్ళు లేవు, ఇప్పుడైతే వేస్తున్నారు నీళ్ళు. కాలకట్టం నుంచి 15 సంవత్సరాలు దాకా అవుతుంది. అటైతే నీళ్ళు ట్యాంకర్ పెట్టి పోసేవాళ్ళు కాలకట్టం నీళ్ళకి. కాలకట్టం ట్యాంకర్లు వస్తున్నాయి, ట్యాంకర్లు పోసిపోయేవాళ్ళు నీళ్ళు. మనకి ఎన్ని కావాలంటే ఎన్ని పెట్టుకోవాలి. ఇంకా ట్యాంకర్లు బంద్ చేస్తారు కాబట్టి ఇక్కడ కుళాయి వేస్తుంది. ఈ నీటి సరఫరాపై ప్రతిరోజు ఇద్దరి పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ నీరు రావడం లేదని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్కి తెలియజేసి మంచినీటిని అందించేలా చేశారు. ఇదే పరిస్థితి మిగిలిన కాలనీలకు కూడా కల్పిస్తే కావలిపట్టణంలో పేదవారు నివసించే ప్రాంతాలకు నీటి సమస్య ఉండదని పలువురు కోరుతున్నారు.